స్ట్రెస్కి సంబంధించి కౌన్సిలింగ్ కానీ లేదంటే ఏదైనా చికిత్స కానీ ఉందంటారా? ఉంటే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. కౌన్సిలింగ్ అన్నది చాలామంది కౌన్సిలర్స్ ఉన్నారు. సో మీకు కౌన్సిలింగ్లో ఏం జరుగుతుందంటే మామూలుగా టాక్ థెరపీ ఉంటుంది, సిబిటి ఉంటుంది, ఆర్ఈబిటి అని థెరపీ ఉంటుంది. వాళ్ళు అలా చేస్తారు. థెరపిస్ట్ అనే వాళ్ళు కొంచెం వేరే రకంగా చేస్తారు. కౌన్సిలింగ్ అండ్ థెరపీ అంటే లెవెల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో థెరపిస్ట్లో కొంచెం ఎక్కువగా చేస్తారు, వేరే యూసెస్ ఉంటాయి. నేర్చుకున్న సైకలాజికల్ మెథడ్స్లో కొంచెం ఎక్కువ చేస్తారు. దాని తర్వాత మనకి ఒకవేళ ఇవి పని చేయకపోతే నెక్స్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సైకాట్రీ అంటే వాళ్ళు ఎండీస్, వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళకి తెలుస్తుంది. సో కెమికల్స్ ఇచ్చి ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో స్లీప్ అన్నది తీసుకోండి, స్లీప్తో ప్రాబ్లం వచ్చింది అనుకోండి. సో ఒక లెవెల్లో ఒక కౌన్సిలర్తో మాట్లాడారు, మా లాంటి వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే స్లీప్ నాకు రావట్లేదు, నాకు ఇలా ఉంది, నిద్ర పట్టట్లేదు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే కొన్నిసార్లు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, వాళ్ళు నిద్రపోగలుగుతారు. దాని తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే మాట్లాడేసాను, ఇంటికి వెళ్ళిపోయినా అబ్బా రిలీఫ్గా ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే అదే టాపిక్ని మళ్ళీ వాళ్ళు ఎక్కువగా ఆలోచించి మాట్లాడారు కాబట్టి వాళ్ళకి రిలీఫ్ ఉండదు. సో వాళ్ళకి థెరపీ అనేది ట్రై చేస్తాం మేము. సో థెరపీ ఇస్తే థెరపీతో తగ్గిపోతే గ్రేట్. సో అది కాకపోతే మనకి థెరపీస్లో వేరే చాలా రకాల థెరపీస్ ఉన్నాయి. ఇప్పుడు జేపీఎంఆర్ ఇవన్నీ చెప్పాను కదా ఇందాకనే, అలాంటివి కూడా చేయొచ్చు. సో అవన్నీ ట్రై చేసి వాటితో మనకి రిలీఫ్ రాకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ థెరపీ మైండ్ బాడీ రిలాక్సేషన్ వరకే జరుగుతుంది. ఒక లెవెల్లో బ్రెయిన్ వర్క్ అవుతుంది, కానీ బ్రెయిన్ అన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ కెమికల్స్ సరిగా పనిచేయకపోతే అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ మెడిసిన్ ఇస్తారు దాన్ని. ఓకే.